గాజువాక పట్టణ పరిధిలో నివాసుల అవసరార్థం మరోసారి 301 జీవోను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. కొత్త గాజువాక హై స్కూల్ ప్రాంగణంలో మండల తహసీల్దార్ శ్రీవల్లి అధ్యక్షతన రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పల్లా పాల్గొని మాట్లాడారు. గతంలో తీసుకొచ్చిన జీవోలకి తెదేపా హయాంలో తెచ్చిన జీవోలకి గల వ్యత్యాసాన్ని వివరించారు. 301 ద్వారా లబ్ధిదారులకు అన్ని విధాల ప్రయోజనం చేకూరుతుంది అన్నారు. రిజిస్ట్రేషన్ కు పట్టానే ప్రామాణికమని స్పష్టం చేశారు. గెడ్డలు వాగులు సమీపంలో నివాసం ఉంటున్న వారి ఇబ్బందులను తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏ ఒక్కరికి అన్యాయం అన్నది జరగదన్నారు. నివాసుల ఇంటి పన్ను అధికంగా వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి పలువురు తీసుకెళ్లారు. దీనిపైన అధికారులతో చర్చిస్తానని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్, బిఎన్ పాత్రుడు, చందు, ఇమ్రాన్, భాజపా, జనసేన, తెదేపా నేతలు ప్రసాద్ర శ్రీనివాస్, గంధం వెంకట్రావు, గూటూరు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. రామాలయం నిర్మాణం చేద్దామంటే లేదు వీధిగా చేద్దామని చెప్పిన తర్వాత రామాలయాన్ని జిరాయితీ ల్యాండ్లో షిఫ్ట్ చేసి ఆ చెరువు ఏదైతే బాయిజన్ బాయ్ కుటుంబ సభ్యులది పెద్ద సాహిబ్ తాత చిన్న సాహిబ్ తాత మా స్టాఫ్ అందరూ అన్ని డిపార్ట్మెంట్ వచ్చిన స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ రావాలి. ఒకసారి అన్ని డిపార్ట్మెంట్లు వచ్చిన స్టాఫ్ అందరూ కూడా ఇక్కడికి. అలాగే ఈరోజు రాష్ట్ర అలాగే రెవెన్యూ మంత్రి గారు అయినటువంటి వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో అనేక భూ సమస్యలు ఉన్నాయి. వాటిని ఎక్కువ మంది నిర్మాణం చేసుకుని వాటిని రెగ్యులైజ్ చేయమని చెప్పేసి కోరుతున్నారు. అలాగే ఆ టైటిల్ లేకపోవడం వల్ల కొంతమంది కబ్జాలకు గురైనటువంటి పరిస్థితి ఉంది. సో వీటిలన్నీ కూడా పరిష్కారం చేయాలని ఈరోజు మీరు చూసుకుంటే గత 5 నెలలుగా కంప్లైంట్స్ ఎక్కువ కూడా రెవెన్యూ భూమి మీద రాస్తుంది. కనుక ఆ రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేస్తే చాలా సమస్యలకి ఇది దిగుతుందనే ఉద్దేశంతో ఈ రెవెన్యూ సమస్యలు పెట్టడం జరిగింది. అలాగే ఎన్నో ఏళ్ళుగా ఈ వాగుల్లోని నిర్మాణం కూడా చేస్తుంది. వాటిని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే ముంపుకు గురి కావట్లేదో అలాంటి ప్రాంతాలన్నీ కూడా ఇరిగేషన్ ఇచ్చి కొంచెం క్లియరెన్స్ చేసి తీసుకొని వాటికి పట్టాలు ఇచ్చే విధంగా ఆలోచన చేయాలి. సో ఈ రెవెన్యూ సదస్సు ద్వారా ప్రధానిగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం, ఇది సద్వినియోగం చేసుకోండి. ఎవరికైనా ఏదైనా భూ టైటిల్ మీద ఇబ్బంది ఉన్నా, బౌండరీస్ మీద ఇబ్బంది ఉన్నా, లేకపోతే మీ భూములు ఎవరైనా కబ్జా చేసినా, లేకపోతే అద్దెకుండి అవి ఖాళీ చేయనటువంటి పరిస్థితి ఉంది, పట్టాలు తెచ్చినటువంటి పరిస్థితి ఉంది, ఇలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి ఎటువంటి ఇబ్బంది అయినా సరే ఇక్కడ పరిష్కారం చూపించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మంత్రి గారు ఆలోచన చేస్తారు.